ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఈసారి ఎన్నికల్లో సామాజిక లెక్కలు కీలకంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి సామాజిక లెక్కలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఈ సమయంలోనే అనూహ్యంగా టీడీపీకి మద్దతుగా నిలిచే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీ బాట పడుతున్నారు. అటు వైసీపీకి మద్దతుగా నిలుస్తుందని చెప్పుకునే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు టీడీపీ వైపు ఆసక్తి చూపిస్తుండడం కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. కమ్మ సామాజిక వర్గం మెజార్టీ ఉన్న నియోజకవర్గాల్లో తొలి నుంచి టీడీపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇక 2019లో మాత్రం కొంత పరిస్థితుల్లో మార్పు కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీలో జంపింగ్స్ మొదలయ్యాయి. కృష్ణా జిల్లాలో గతంలో టీడీపీలో పనిచేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీలో ఉన్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరారు. దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక గుంటూరు జిల్లాలోనూ ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ రెడ్డి సామాజిక వర్గ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ పార్టీలో చేర్చుకున్నాయి. వైసీపీ వీరిపైన వేటు వేసింది. ఇక వచ్చే ఎన్నికలకు ముందు ఇదే వర్గానికి చెందిన నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఒక ఎంపీ, మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యేతోనూ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో సీట్ల వ్యవహారం ఫైనల్ అయిన తరువాత సీట్లు దక్కకపోతే వీరు సైకిల్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కారణంగా రెండు పార్టీలో ఈ రెండు వర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తుందనే అభిప్రాయం ఉంది. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు నుంచి మధు అందిస్తారు. మధు, ఓటు శ్రావ్య, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు టీడీపీకి ఇటు వైసీపీకి వలసల పర్వం కొనసాగుతుంది. అయితే మొత్తానికి అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలు ఒక సర్వే అయితే చేపించుకుంటున్న పరిస్థితి ఏదైనా సర్వేల్లో ఎవరికైతే ఎక్కువగా సర్వే ప్రకారంగా చూసుకుంటున్నట్లయితే ఎక్కువగా ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో వారిని మాత్రమే టికెట్లు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే వైసీపీకి సంబంధించి ఇప్పటికే 8 లిస్టులు కూడా ప్రకటించడం కూడా జరిగింది. టీడీపీ ఒక లిస్ట్ మాత్రమే ప్రకటించిన సందర్భం అయితే ఉంది. అయితే వలసలు వచ్చే వారిలో వైసీపీకి సంబంధించి ఈ రోజు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా కర్నూలుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ గా ఇంతియాజ్ అహ్మద్ పార్టీలో చేరడం కూడా జరిగింది. ఈ పార్టీలో చేరడంతో ఐఏఎస్ స్థాయి అధికారి వైసీపీని చేరడంతో వైసీపీ ఒకంత మైలేజ్ వచ్చినట్లు కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇంతియాజ్ అహ్మద్ ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ విఆర్ఎస్ ను తీసుకొని ప్రభుత్వానికి అప్లై చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆమోదించింది ఇంతియాజ్ అహ్మద్ విఆర్ఎస్ ను. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే వైసీపీకి ఈయన రావడం, అది కర్నూలు సీటు ఆశించడంతో పాటు గతంలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీ మోహన్ రెడ్డి అయితేమి, అదేవిధంగా హఫీజ్ ఖాన్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అయితేమి వారి ఆమోదం కూడా లభించినట్లు కూడా తెలుస్తుంది. మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి అధినాయకునికి కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే వారి భవిష్యత్తు కూడా
బాధ్యత నాది అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ వలసల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమందికి మోదం, కొంతమందికి ఖేదంగా అన్నట్లు కూడా కనిపిస్తా ఉంది. ఇక ఇంతియాజ్ అహ్మద్ కూడా కర్నూలు వాసే, అదే విధంగా కోడుమూరుకు సంబంధించిన వ్యక్తి కావడము. ఇంతియాజ్ అహ్మద్ మామ కర్నూలులో డాక్టర్ కూడా పనిచేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ విద్యాభ్యాసం కూడా చేశారు. అయితే మొత్తానికి ఈ వలసలు రావడంతోనే ఈ పార్టీలు బలోపేతం కూడా కనిపిస్తా ఉంది. మరి ఒక నెలలో ఎలక్షన్లు ఉండే నేపథ్యంలోనే ఈ వైసీపీ టీడీపీ వలసలు ప్రాధాన్యత సంతరించిపోయింది. రైట్, థ్యాంక్ యూ మధు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ నిన్న తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైఎస్ జగన్ సమక్షంలో ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి అటు వైసీపీకి సంబంధించి కానీ అటు టీడీపీకి సంబంధించి కూడా వలసల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి పూర్తి స్థాయిలో సీట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కానీ అసమ్మతి వర్గం కానీ ఇటు టీడీపీకి సంబంధించి కానీ వరుస అటు పార్టీలు ఇటు జంపింగ్లు ఎక్కువైనని చెప్పుకోవచ్చు సాగే. ఎందుకంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి 12 సీట్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో మరో 5 సీట్లు ప్రకటించాల్సినటువంటి ఉంది. గతంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు 4.5 ఏళ్లుగా కూడా వైసీపీలో ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ కూడా రేపు కదిలిరా అనే సభలో కూడా గురిజాల్లో పార్టీలో అధికారికంగా చేరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అటు తెనాలకు సంబంధించి కూడా ఎవరైతే ఆల్పాటి రాజా ఉన్నాడో అతను కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా పిలిచి బుజ్జగించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే వైసీపీకి సంబంధించి కూడా ముందస్తుగా కూడా మరి ఏదైతే వలసలు అవుతాయని చెప్పి కూడా ముందుగానే పసిగట్టినటువంటి వైసీపీ అధిష్టానం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కూడా బ్రేక్లు వేస్తూ కూడా మార్పులు చేర్పులు చేస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలు జంపింగ్లు ఎక్కువని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వలసలు మొదలైనవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే పార్టీ టికెట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా టీడీపీలో టికెట్ రాని వాళ్ళు ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్ళే అవకాశం, వైసీపీలో వాళ్ళు రాని వాళ్ళు టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే క్రమంలో ఏదైతే మరి అధిష్టానానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పార్టీ టికెట్లు ఇచ్చే విషయాల్లో ఖచ్చితంగా టికెట్లు అనౌన్స్ చేసే విషయంలో ఖచ్చితంగా ఆ అభ్యర్థి గ్రాఫ్ చూసుకుంటూ కూడా ఆయా పార్టీలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఇద్దరు కూడా జనసేన టీడీపీకి సంబంధించి ఇద్దరు కూడా గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని కూడా ఇప్పటికే ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో ఆ దశగానే వైసీపీ కూడా పూర్తిగా కూడా మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న కూడా ఎంపీ అభ్యర్థిని కూడా మార్చి ఏదైతే మరి వెంకటరమణను కూడా మార్చి కిలార్ రోసి కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి కలుగుతుంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ కూడా అటు టీడీపీ జనసేన కానీ అటు వైసీపీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మేనిఫెస్టోలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మేనిఫెస్టోల విషయంలో ప్రజల ఓట్ బ్యాంకిని కొల్లగొట్టే విధంగా ప్రజలని ఆకట్టుకునే విధంగా కూడా 2 మేనిఫెస్టోలు ఇప్పటికే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టోలు విడుదల చేసినటువంటి దానిపైన సమీక్ష జరిగినటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ఓటు బ్యాంక్ ఎక్కువగా పార్టీకి పడే విధంగా కూడా మరి ముందుకెళ్లే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేన సంబంధించి కూడా ఒక మేనిఫెస్టోలు వదిలినటువంటి నేపథ్యంలో మరికొన్ని అంశాలు కూడా మరి మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా అటు జంపింగ్ల వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.